లక్ష్మీనాయుడు హత్య కేసులో ప్రభుత్వ వైఖరిపై కాపు సంఘాలు మండిపడుతున్నాయి. లక్ష్మీనాయుడు హత్య కేసుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని కాపు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు కాకర్ల హరీష్ చంద్ర ప్రసాద్ కు టీడీపీ అండగా ఉందని కాపు సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఈ నెల 2న కారుతో ఢీకొట్టి ధారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడిని దారుణంగా హత్య చేశాడు అదే గ్రామానికి చెందిన హరీష్ చంద్ర ప్రసాద్. ఈ ఘటనలో లక్ష్మీనాయుడు సోదరులు పవన్, భార్గవ్ కు తీవ్ర గాయాలయ్యాయి. 15 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు లక్ష్మీనాయుడు సోదరులు. తమ ఇంటి ఆడబిడ్డను వేధించడమే కాకుండా నిలదీస్తే చంపేస్తారా, అధికార పొగరుతో చేసిన హత్య అంటూ నిప్పులు చెరుగుతున్నారు కాపు సంఘాల నేతలు. ఎస్పీ ప్రకటనపై కూడా కాపు సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార బలంతో, ధనబలంతో విర్రవీగుతూ మా సామాజిక వర్గం మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చిందని చెప్పని వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గం, దానికి చాలా దాష్టికమైన పరిస్థితిలో ఆ గాయపడినటువంటి వ్యక్తులు ఒకళ్ళేమో చనిపోవడం జరిగింది అదే రోజున లక్ష్మీనాయుడు అని, ఇంకా మిగతా ఇద్దరు కూడా ఇప్పుడే డాక్టర్ గారిని ఉదయ హాస్పిటల్లో కలవడం జరిగింది. వాళ్ళ కారు వెనకాల చౌదరీస్ ఇది యాక్సిడెంట్ చేసిన అతని కార్. ఈ దెబ్బలు తిన్న వాళ్ళు వీళ్ళ బండి వెనకాల రంగా గారి ఫోటో ఉందండి. రంగా గారి ఫోటో ఉంది. ఇది బైక్, యాక్సిడెంట్ అయినటువంటి బైక్. ఎట్లా పడిపోయి ఉన్నారు చూడండి. సో వీళ్ళకి ఈ అధికార బలం, అధికార దాహంతో మీరు చూసుకోవచ్చు ఈ విజువల్స్ అన్నీ. ఈ విధంగా వాళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెలరేగిపోతున్నటువంటి వీళ్ళని ప్రభుత్వం ఎక్కడా ఇంతవరకు చీమ కుట్టినట్టుగా కూడా ఎక్కడ స్పందించినటువంటిది లేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సంచలనం సృష్టించిన లక్ష్మీనాయుడు హత్య కేసులో ప్రభుత్వ వైఖరిపై కాపు సంఘాల నేతలైతే మండిపడుతున్నారు. మరి అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? ఈ ఇష్యూకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశం అండి. ఎందుకంటే నెల్లూరులో ఒక మర్డర్ జరిగింది, వీరయ్య చౌదరి. హత్య జరిగినప్పుడు ఇమీడియట్ గా రాత్రి హోమ్ మినిస్టర్ ఒంగోలుకి వచ్చేసారు. ఆ రోజు నైట్ ఇక్కడే బస్ చేశారు. ఆ కేసుకు సంబంధించి రివ్యూ చేసుకుంటూ ఒక 2 రోజుల పాటు ఇక్కడే గడిపినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇంత పెద్ద దుమారం రేగుతుంది. ఈ రోజులుగా కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కాపు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించి జరిగిందేదో తెలుసుకొని ఓదార్చి బయటకు వచ్చి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అండ చూసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో హరిశ్చంద్ర ప్రసాద్ చేసిన హత్య అని ఆరోపణలు చేస్తూ బహిరంగంగానే ప్రెస్ మీట్ పెడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం సైడ్ నుంచి, హోంశాఖ సైడ్ నుంచి దీని మీద ప్రకటన రాకపోవడం చాలా బాధాకరమని కూడా కాపు సంఘాలు చెప్పే పరిస్థితి ఉంది. కానీ నిన్న నెల్లూరు ఎస్పీ అజిత మీడియా ముందు మాట్లాడుతూ ఈ అంశం మీద మీడియా వాళ్ళు అడిగినప్పుడు ప్రకటన చేశారు. ఇది రాజకీయపరమైనదో, కులపరమైనదో, లేకపోతే మతపరమైనదో హత్యగా చూడాల్సినటువంటి పని లేదు. అలాంటి ఏమైనా జరిగితే కనుక అలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటాం చట్టపరంగా ఖచ్చితంగా జారీ చేయడంతో పాటు ఇది కేవలం ఆర్థిక పరమైనటువంటి లేదా ఇతర కారణాలతో జరిగినటువంటి హత్యగానే చూడాల్సింది తప్ప ఇది కులానికి ఆధిపత్యం కోసమో, లేకపోతే కుల అహంకారంతో, లేకపోతే అధికారమైనటువంటి పొగరుతో చేసింది కాదు అని స్పష్టంగా ప్రకటన చేసే పరిస్థితి మీడియా ముందు. ఇలాంటి నేపథ్యంలో కాపు సంఘాలు మరింత ఆగ్రహంగా ఉండే పరిస్థితి ఉంది. ఏదైతే హత్య జరిగిందో హత్యకు సంబంధించి ప్రభుత్వం చొరవ తీసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, హోంశాఖ నుంచి కావచ్చు చొరవ తీసుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి కాపు సంఘాలతో కూడా ఈ అంశాన్ని చర్చించి సర్దుమనగాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కానీ ఇలాంటి ప్రకటనలు చేసి మరింత కాపుని చింతపరిచే ప్రయత్నం చేస్తున్నారనేది కాపు సంఘాల యొక్క ఆవేదన. మరోపక్క స్థానికంగా ఎమ్మెల్యే చూసుకుంటే నాగేశ్వరరావు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే నిన్న పరామర్శించారు. దాదాపు హత్య జరిగి 10 రోజులు హత్య జరిగింది, సుమారు 15 రోజులు అయింది. నిన్న ఆ కుటుంబాన్ని పరామర్శించడం పట్ల కూడా ఆ కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు లేటుగా వచ్చిందని కూడా ఆయన ముఖం మీద చెప్పడం జరిగింది. ఈ మొత్తం వ్యవహార శైలి మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. ప్రభుత్వం మీద కూడా
కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.